శ్రీమతి నమః. ఒక ఆడపిల్లని అనవసరంగా ఏడిపించినా, బాధ పెట్టినా, కన్నీళ్లు పెట్టించిన మనం ఈరోజు అనేసాం కదా, వాళ్ళని బాధ పెట్టేసాం అని చెప్పి మనం సంతోషంగా ఉండొచ్చు. కానీ అనేసిన తర్వాత బాధ పడిన వాళ్ళు అన్న ఒక్కొక్క మాట, ఆ బాధ పడిన వాళ్ళు వదిలిన ఒక్కొక్క కన్నీటి చుక్క సునామీ అయి ముంచేస్తుంది తెలుసా. ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళకంటే ముందెళ్ళి కూర్చుంటుంది కర్మ. అక్కడ నీ పని చెప్తా దా అంటుంది కర్మ. ఎవరైనా వదిలిపెట్టచ్చు కానీ కర్మ మాత్రం వదిలిపెట్టదు. అందుకే అంటారు మాట్లాడే ప్రతి మాట ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అని. మనం నోటితో చేసుకునే కర్మలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ నోటితో చేసుకునే కర్మలకి ఫలితాన్ని అనుభవించాలి కూడా. నేను కర్మ పోస్టులు పెడుతుంటే చాలా మందికి భయము బాధ రెండు వస్తుంటాయి. ఎందుకమ్మా అస్తమాను కర్మ పోస్టులు పెడుతూ ఉంటారు, పెట్టకండి, జరిగేది ఎలాగో జరుగుతుంది కదా అని చెప్పి నన్ను గత సంవత్సరం నుంచి అంటున్నారు. అయినా నేను పెట్టడం ఆపలేదనుకోండి, పెడుతూనే ఉన్నాను. ఎందుకంటే మనల్ని సరైన మార్గంలో నడిపించేది ఎవరో తెలుసా? కర్మ. ఆ కర్మ అనేదాన్ని మనం గుర్తుపెట్టుకుంటే తప్పు చేయడానికి భయపడతాం. మంచి చేస్తే ఎలా అయితే మంచి వస్తుందో, మనం చెడు చేస్తే మనల్ని వెంటాడేస్తుంది అనమాట. వెంటాడడం కూడా కాదు, వేటాడేస్తుంది. అదైతే కరెక్ట్ గా చెప్పచ్చు. మనం అనవసరంగా ఇంకొకరిని బాధ పెట్టేసి ఏడిపించేసి ముసిగేసుకుని మంచి వాళ్ళగా మనం చలామణి అయిపోదామని అనుకున్నా ఎవరైనా నమ్ముతారేమో, కర్మ మాత్రం వదిలిపెట్టదు. అస్సలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మనం ఒక్క మాట అంటే దానికి 100 రెట్లు ఫలితాన్ని అనుభవించే తీరాలి. అలా అనుభవిస్తారు. అలా అనుభవించేటప్పుడు తెలుస్తుంది బాధ అంటే మనం ఇంకొకరిని అనవసరంగా అన్నాం కదా, ఆ రోజు నవ్వుతూ చేసాము, ఈ రోజు ఏడుస్తూ అనుభవిస్తున్నాం. ఆ ఏడుస్తూ అనుభవించడంలో వాళ్ళు ఒక్కళ్ళే కాదు, వాళ్ళ తరంలో ఉన్న వాళ్ళందరూ అనుభవించి తీరతారు తెలుసా. అలా అనుభవిస్తారు అనడానికి ఒక సజీవ సాక్ష్యమే 400 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన అనమాట. 400 ఏళ్ల క్రితం జరిగింది. దాదాపుగా 17వ శతాబ్దంలో మైసూర్ని విజయనగర రాజులు పరిపాలిస్తున్న కాలంలో శ్రీరంగరాయ అని ఒక రాజు ఉండేవారు. ఆయన భార్య పేరు అలమేలమ్మ. దీనికి 2 వర్షన్స్ చెప్తారనమాట. ఈ శ్రీరంగరాయ మీదకేమో రాజా వడయారేమో యుద్ధానికి వచ్చి రాజ్యం లాక్కున్నారు. ఆ తర్వాత ఈ రాజా వడయారేమో అలిమేలమ్మ దగ్గర ఉన్న బంగారాన్ని కూడా ఇమ్మని చెప్తే అలిమేలమ్మ ఆ బంగారాన్ని ఇవ్వలేదు అని కథ నడుస్తుంది. ఇంకొక వెర్షన్ ఏంటంటే, ఈ రాజా రంగరాయకి ఒంట్లో బాగుండకపోతే వైద్యనాథుణ్ణి ప్రార్థించడం కోసం తలకాడు వెళ్లారు. అక్కడ ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఈ విషయం తెలుసుకున్న అలమేలమ్మేమో తలకాడు వెళ్తూ రాజ్యాన్ని రాజా వడయారు అనే నమ్మకస్తుడి చేతిలో పెట్టి ఆవిడ తలకాడు వెళ్లారు. ఈ రాజులకి కొన్ని దేవాలయాలు ఉంటాయి కదా, అందులో రంగనాయకమ్మ వారి ఆలయం ఉండేది. ఆ రంగనాయకమ్మ వారి ఆలయానికి ఈవిడ ప్రతి వారం 2 రోజులు అనమాట నగలు పంపిస్తూ ఉండేవారు. పంపించి మళ్ళీ వెనక్కి తెప్పించేసుకునేవారు అనమాట నగలు. ఆ దేవాలయానికి సంబంధించిన అర్చకులేమో ఆ నగలన్నీ మాకు ఇచ్చేయచ్చు కదా, మా దగ్గర ఉంచండి, మేమే పెడతామంటే ఆవిడ ఒప్పుకోలేదు. నేనే పంపిస్తాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు అని అనేవారు ఆవిడ. ఈ విషయాన్నేమో అర్చకులు ఏం చేశారట, రాజా వడియారికి చెప్పారట. చెబితే అతనేమో ఈవిడ దగ్గర ఉన్న నగలన్నీ ఇవ్వమని చెప్పి సైనికుల్ని పంపించారు. ఆవిడ ఇవ్వలేదు. ఆవిడ దగ్గర ఉన్న ఒక్క ముక్కుపుడకే, అది కూడా ఈ ముత్యపు ముక్కుపుడక మాత్రమే ఇచ్చారట. నగలన్నీ ఆవిడ దగ్గర ఉండిపోయాయి. అప్పుడు ఈ సైనికులు ఆవిడని వెంటబెడితే ఈవిడ పరిగెత్తుకుంటూ వెళ్తూ మాళంగి అనే చోట కావేరి నదిలో ఆవిడ దూకేశారనమాట. ఆ దూకేసే ముందు ఆవిడ ఒక శాపాన్ని ఇచ్చారు. అసహాయ స్థితిలో ఉంది కదా ఆవిడ. అయినా ఆవిడ ఏం చేయలేదు కదా, ఆ రాజు జోలికి వెళ్ళలేదు, ఏవి అనలేదు. కానీ ఒక ఆడపిల్లని ఏడిపిస్తా పాపం ఎలా వెంటాడుతుందో చూడండి. ఆవిడ దూకేసే ముందు ఏం చెప్పారు తెలుసా, ఈ తలకాడు ఇసుక దెబ్బ అయిపోతుంది, ఇప్పుడు నేను ఎక్కడైతే దూకేశానో అక్కడ సుడిగుండం ఏర్పడుతుంది, మీ తరంలో తరం విడిచే తరం అసలు పిల్లలు ఉండరు అని చెప్పి ఆవిడ శాపం పెట్టారు. ఆశ్చర్యకరంగా 3 సంఘటనలు ఎప్పటికీ జరుగుతున్నాయి. 17వ శతాబ్దంలో ఆవిడ పెట్టిన శాపం, ఇది 2025 ఇప్పటికి జరుగుతోంది. ఒక ఆడపిల్లని ఏడిపిస్తే, మన జోలికి రాని ఆడపిల్లని ఏడిపిస్తే బతుకు ఎలా ఉంటుందో తెలుసా, బండలైపోతుంది బతుకు. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలి. ఈ రోజు మనం అద్భుతంగా ఉండుండొచ్చు, కానీ ఒక్క రోజు వస్తుంది, ఆ రోజు ఆడేది కర్మ కబడ్డీ ఆడుతుందన్నమాట. దానికి తట్టుకోలేం ఎవరు. అందుకే మనం ఏ పని చేసినా
జాగ్రత్తగా చెయ్యాలి, జాగ్రత్తగా అడుగులు వెయ్యాలి. ఈ రోజుకి తలకాడు కావేరీ నది పక్కనే ఉన్న ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి, ఇసుక దిబ్బ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడైతే దూకేశారో కావేరీ నదిలో అక్కడ సుడిగుండాలు ఉన్నాయి. ఇప్పటికీ వడయారు వంశస్థులకి తరం విడిచి తరం పిల్లలు లేరు. ఏ తరంలో అయితే పిల్లలుండరో వాళ్ళు ఏం చేస్తారు అంటే దత్తత తీసుకుంటారు. ఆ దత్తత తీసుకున్న వాళ్ళకి కూడా అంతే, తరం విడిచి తరం. అది ఒక స్త్రీ శాపం అంటే, అది కర్మ వెంటాడడం అంటే అదనమాట. ఈ రోజుకి మైసూర్లో దసరా ఉత్సవాలు అలమేలమ్మని పూజించిన తర్వాతే దసరా ఉత్సవాలు ముగుస్తాయన్నమాట. రంగనాయక అమ్మవారి ఆలయంలో ఆ పక్కనే ఈ అలమేలమ్మ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. ఆ వంశం నిర్వంశం అయిపోతుంటే ఆ రాజా వడయారు కూడా బాధపడ్డట. అనవసరంగా నేను ఒక ఆడపిల్ల జోలికి వెళ్ళాను అని. అంటే దెబ్బ తగిలితే గాని మనకి బాధ అనేది రాదనమాట. దెబ్బ తగిలింది కదా, చాచిపెట్టి కొట్టేసింది కర్మ. అప్పుడు అర్థమైంది అనవసరంగా ఇంకొక ఆడపిల్లని బాధ పెడితే ఏం జరుగుతుంది అని. ఇప్పటికీ ఆవిడ ఏదైతే ముత్యపు ముక్కుపుడక ఇచ్చారో ఆ ముక్కుపుడక రంగనాయకమ్మ వారికి పెడతారట, ఆ అలమేలమ్మకి పెడుతూ ఉంటారట ఆ ముక్కుపుడక. సజీవ సాక్ష్యం, కర్మ వెంటాడుతుంది స్త్రీ శాపానికి సజీవ సాక్ష్యం. కాబట్టి మనం ఏం చేసినా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడడం మొదలెట్టాము అని అనుకోండి, సగం కర్మలు తగ్గిపోతాయి. ఆ తర్వాత ఎప్పుడైతే ఒళ్ళు దగ్గర పెట్టుకున్నామో మన ఆలోచనలన్నీ చాలా సక్రమంగా ఉంటాయి. అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకునే పని చేస్తాం. చేసే పనులు కూడా సక్రమంగానే ఉండాలి. లేకపోతే తరతరాలకి ఆ శాపం వెంటాడేస్తుంది. వెంగమాంబ గారి కథలో కూడా అంతే కదా, ఆ శాపం తరతరాలుగా వెంటాడేస్తుంది కదా. కాబట్టి సాధ్యమైనంత వరకు మనకి ఇప్పుడు బలం ఉంది కదా, నోరు ఉంది కదా అని ఇంకొకళ్ళ మీద నోరు పారేసుకోకుండా ఉంటే మనం చాలా చక్కగా ఉంటాం అనమాట. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.